ఓకే. సో, మనం ఇక్కడ లాస్ట్ సెక్షన్‌లో మనం ఏం చేసామంటే, మనకి ఏదైతే ఇందులో రిక్వైర్డ్ ఉందో, సో, ఆ పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ద డిజైన్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ మనం ఏదైతే మనం అవుట్‌లుక్‌లో ప్లానింగ్ అనేది మనం తీసుకుంటున్నామో, సో, ఆ పార్ట్ ఏదైతే ఉన్నదో, ఆ పార్ట్‌ని ఇక్కడ మనం ఇందులో రిమూవ్ చేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ మనం దీన్ని డబల్ క్లిక్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా పెట్టుకొని, సో ఇది పుష్ పుల్‌తో ఈ పార్ట్‌ని మనం ఇలాగా రిమూవ్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఈ పార్ట్‌కి వచ్చేసరికి, సో ఈ పార్ట్ ఆఫ్ ద దీంట్లో కూడా మనకి అసలు ఎట్లాగ మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో అలాగే మనం మనం ఇక్కడ మోడిఫికేషన్ అనేది చేసుకోవాలనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ వరకే తీసుకున్నాం కదా. సో దీన్ని మనం డబుల్ క్లిక్ చేసేసుకుంటే, సో ఇది యాక్చువల్గా మనకి ఈ హౌస్ దగ్గర నుండి మనకి పుష్ పుల్ కమాండ్ తీసుకొని ఇక్కడ మనం ఇలా పెట్టుకోండి. అంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇలా వస్తుంది. ఓకే. సో అంటే మనకి దీని హైట్ ఇది ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ సో ఇక్కడ మనం జాగ్రత్తగా మనం ఇది ఎక్కడెక్కడ ఏ పార్ట్స్ అయితే మనకి కావాల్సి ఉంటుందో ఆ పార్ట్స్ అనేది చాలా నీట్గా మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఏ పార్ట్ ఆఫ్ ఏరియాలో మనం రిమూవ్ చేయాలనుకుంటున్నాము అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో ఎందుకంటే అక్కడ దాన్ని బట్టే మనకి ఇక్కడ మనకి బేస్ అయి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇదేంట్రా అంటే మనకి ఇక్కడ ఈ పుష్ పుల్ తీసుకొని ఈ పార్ట్ వరకు మనం ఇలాగా పెట్టుకో. ఓకే. సో ఇందులో ఏంటంటే మనకి ఇందులో మనం జాగ్రత్తగా ఈ పార్ట్ది ఎక్కడ వరకు మనకు వస్తుంది అనేది మనం
ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అది అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ అకార్డింగ్ టు ద ప్లాన్, సో అకార్డింగ్ టు ద ప్లాన్ బట్టే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ అవుట్లుక్ ఆఫ్ ద డిజైన్ ఏదైతే ఉందో దీన్ని మనం అయితే ఇక్కడతో మనకేంటంటే ఆ యొక్క గ్లాస్ది కటింగ్ ఏదైతే ఉందో ఇక్కడతో మనం ఆపేస్తాం. ఎందుకంటే సో ఇంకా ఇక్కడ ఏంట్రా అంటే మనకి ఇది బయటకు వచ్చేసిన తర్వాత సో ఇందులో మనం ఇక్కడికి ఇది ఇలాగా, సో ఇక్కడ ఏం చేశారంటే మనకి మళ్ళీ ఇక్కడ ఇంకొక స్టేర్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఇక్కడ దీన్ని మనం ఇక్కడికి ఇది ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇలా మనం దీన్ని తీసుకోవాలి. అంటే ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ స్టేర్ అది వచ్చినట్లుగా మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రైట్ క్లిక్ చేసి హైడ్ చేద్దాం. సో ఎందుకనేది హైడ్ చేయడం అంటే ఇక్కడ మనకి దీని తాలూకా వాల్స్ అనేది మనకి ఇక్కడ రిక్వైర్డ్ అవుతుంది కాబట్టి, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇది ఇలాగా తీసుకొని ఇక్కడ ఏం చేస్తాను, నేను పుష్ పుల్ కమాండ్ తీసుకొని 10 feet 6 inches అనేది ఇవ్వాలి. ఇక్కడ 10 feet 6 inches అనేది ఇవ్వాలి. అయితే ఇక్కడ మనకి ఆ రూమ్ది మనకి లేదు కాబట్టి, సో ఇక్కడ ఏం చేయాలంటే ముందే మనం దీన్ని మనం లైన్ టూల్తో ఇక్కడికి అది తీసేసి
కాదు. యాక్చువల్‌గా ఏంటంటే మనకి ఇక్కడతో అది ఆగిపోయింది. అలాగే ఈ రూముది కూడా మనకి ఇక్కడతో రాదు. సో, మన ప్లాన్‌లో ఇక్కడతో ఆగిపోద్ది. అదేంటంటే డిపెండ్ ఆన్ ద ప్లాన్ బట్టి మనం చూసుకోవాలి. ఓహో! అది సంగతి. ఇక్కడ 10 ఫీట్ 6 ఇంచెస్ అనేది ఇవ్వాలి. అంటే అప్పుడు నాకేమవుతుందంటే, ఈ పార్ట్ అనేది నాకు ఇక్కడ కంటిన్యూటీ అనేది అవుతది.